సార్ మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు తిరుపతి నుండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. అదేనండి, ప్రస్తుతం విరుద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసే పరిస్థితి ఏమైనా ఉందా రాబోయే ఎలక్షన్ లో? కొంచెం అవసరంగా కనపడుతోంది జాతీయ రాజకీయాల దృష్ట్యా. మీ సలహా అండి. ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీకి బలం పెరగడం అన్నది ఫిబ్రవరి తర్వాత కనబడుతోందండి. ఇక్కడ జాతీయ స్థాయిలో అంటే ఇందాక మనం చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినప్పుడు మనం క్లియర్గా చెప్పాము. ఆయన కేడర్ బలం అవడం అనేది ఫిబ్రవరి తర్వాత కనబడుతోంది. తర్వాత ఆయన చేసే ప్రతి పనుల్లో కూడా అప్పుడు బలోపేతం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అందులో సక్సెస్ఫుల్. అంటే గత 1 year నుండి ఆయన తీసుకున్న ఏ నిర్ణయాలు కూడా సక్సెస్ఫుల్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆయన. అది కాకుండా ఫిబ్రవరి తర్వాత ఆయన చేసే ఏ నిర్ణయం అది నేషనల్ లెవెల్లో ఇష్యూ అయినా సరే లేదా స్టేట్ లెవెల్లో ఇష్యూ అయినప్పటికీ దానికి కొంత బలం పెరిగి డెఫినెట్గా ఆ ఇష్యూ అనేది అందరి దృష్టిలో పడడం, ఆయన ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ నేషనల్ వైజ్ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కొత్త గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇది నేషనల్ వైజ్ అయినప్పుడు ఇది బీజేపీకి దీనికి పోతున్న సంగతి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ యొక్క జాతకాన్ని తీసుకుని పెట్టుకోలేదు ఈ రోజు. అంటే డెఫినెట్గా అలా చెప్పడానికి అవకాశం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి బలం పెరిగే అవకాశం మాత్రం పూర్తిగా చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. బాలకృష్ణ గారు హైదరాబాద్ నుండి. బాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. శర్మ గారు ఉన్నారు, శర్మ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం బాలకృష్ణ గారు, చెప్పండి స్వామి. ఏపీ లోక్సత్తా పార్టీ గురించి అడగాలండి, ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్? ఏపీ లోక్సత్తా పార్టీ యొక్క జాతకాన్ని మేము తీసుకోలేదు, కానీ మీరు ఏ ఉద్దేశంతో ఆ పార్టీ గురించి అడుగుతున్నా చెప్పండి. అసలు ఏంటి ఫండమెంటల్ గా? అది ఏపీ ఇది ఇంతవరకు పెద్దగా ఏం ఇది కనబడటం లేదు, కానీ ఆయన పాపం తిరుగుతున్నాడు అన్ని చోట్లకి. అంటే మన ఈయన లోక్సత్తా అంటే ఆయన ఫ్యూచర్ జయప్రకాష్ గారేనా? ఏపీ ఫ్యూచర్ ఎలాగ ఉంటది, ఆయన లోక్సత్తా పార్టీ అలాగా నడుస్తుంది. మనం జయప్రకాష్ గారి గురించి లాస్ట్ 4 episodes బ్యాక్ మనం చెప్పి ఉన్నామండి. ఆయన పార్టీకి ఆయన బలం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డే బై డే ఆయన బలం అనేది పరిపూర్ణంగా తగ్గే అవకాశం చెప్పుకున్నామండి. ఆయన జాతకాన్ని మనం ఇంతకుముందు పరిశీలించినప్పుడు. అయితే ఇది మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం పడుతుంది. రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా 2012లో తీసుకోండి, 14 2012 అంటే నేను ఎందుకంటున్నా అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనే ఉద్దేశంతో 2012 అని ఒక మాట అంటున్నాను. డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ స్కోప్ కూడా ఉంది కొంతవరకు. సో అలా తీసుకున్న 2014లో మీరు తీసుకున్న ఎలక్షన్ సమయంలో కానీ మనకు ఇక్కడ జేపీ గారి యొక్క బలం అంటే ఇండివిజువల్గా మనం ఏంటంటే ఒక పార్టీ ఫార్మేషన్ అయినప్పుడు ఆ పార్టీ యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో, అధ్యక్షుడు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క బలము, పార్టీ ఆవిర్భవించిన సమయ లగ్నం, ఈ రెండు చూసి ఆ కాంబినేషన్లో ఆ సక్సెస్ అంతా చెప్తామన్నమాట. మనం అలా చూసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మాత్రం డెఫినెట్గా జేపీ గారి యొక్క దృష్టి అంటే జేపీ గారి యొక్క పెద్ద ఐడెంటిటీ అనేది జరిగే అవకాశం లేదు. ఆయన ఎంత తిరిగినా ఏం చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అంత బలం లేదు ఆయన జాతకానికి. అదేవిధంగా మనం చూసాం చిరంజీవి గారి యొక్క పార్టీ, ఆ పార్టీ పడిపోవడం కూడా చూసాం. దీని కూడా కారణం పార్టీ బలం తగ్గడం వల్లే జరిగింది. తర్వాత చిరంజీవి గారికి ఆ యోగం తగ్గడం వల్ల జరిగింది. ఇటువంటి కొన్ని పార్టీలు మధ్య మధ్యలో పుట్టి మధ్య మధ్యలో వెళ్ళిపోయే స్థితి ఉంటుంది. అసలు పార్టీ ఆవిర్భవించడం అన్నది అంటే ఎవరినో పొగుడుతూ కాకపోయినప్పటికీ 83లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అది దినదినాభివృద్ధి జరుగుతూ ఒక స్టేజ్లో ఒక క్యాడర్ని ఏ విధంగా నిలబడిందో ఆ విధంగా మళ్ళీ ఇంకోటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ కూడా అదే బలోపేతంతో ముందుకు వెళ్ళడానికి ముందు కాలంలో అంటే ఇది కొన్ని సంవత్సరాలకి ఈ రోజు ఒక స్థాయి తెలుగుదేశం ఏ విధంగా వచ్చిందో డెఫినెట్గా ఒక 4-5 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బలం పెరిగే అవకాశం కనబడుతుంది. ఇలా కొన్ని పార్టీలు పెట్టే సమయాన్ని బట్టి, లగ్నం బట్టి, ఆ పార్టీ యొక్క అధ్యక్షులను బట్టి ఆ పార్టీకి ఎంత బలం ఉంది, వాళ్ళు ఏ పనులు మన రాష్ట్రం కోసం చేయగలుగుతారు, నిజంగా చేయగలుగుతారా అనే విషయాలని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూస్తున్నప్పుడు జేపీ గారిది మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ పార్టీగా చెప్పడానికి అవకాశం లేదండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ఉమామహేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. ఉమామహేశ్వరరావు గారు ఓకే అండి, శర్మ గారితో మాట్లాడండి. శర్మ గారు నమస్కారం. నమస్కారం ఉమామహేశ్వర గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఈ తులారాశి వారికి శని మహర్దశ బాగా ఉంటుందని అన్నారు కదా. హలో, చెప్పండి వింటున్నాను మీ మాటలు. తులారాశి వారికి శని మహర్దశ ఉందన్నారు కదా. ఇక పొలిటికల్ గా అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే వాళ్ళ జాతకం మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి? ఇప్పుడు తులా లగ్నం వేరు, తులా రాశి వేరండి. తులా రాశిలో శని ప్రవేశించడం అన్నది ఒక రకమైన యోగం. కారణం ఏంటంటే ఇప్పుడు మనం తులా లగ్నం, తులా రాశి నేను అదే అడుగుతాను. మీరు తులా లగ్నం గురించి అడుగుతున్నారా, రాశి గురించి అడుగుతున్నారా? తులా లగ్నం, తులా రాశి వాళ్ళకి శని మహర్దశ యోగిస్తుందా పొలిటికల్ గా? డెఫినెట్గా. ఎందుకంటే తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు మనకి 4 కనిపిస్తారండి. ఇక్కడ ఎన్టీ రామారావు గారు తులా లగ్నం పుట్టి లగ్నంలో శని ఉండి యోగించే స్థితి ఆయన కనబడుతోంది. అలాగే తులా లగ్నం పుట్టిన వాళ్ళు మనకంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఒక 4 ఉన్నారండి. అయితే ఈ లగ్నం శని ఏం చేస్తున్నాడు, ప్రజాదరణ మళ్ళీ శని ఎక్కడున్నాడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట. సో లగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి ఆ యోగించే స్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి ప్రకారం అంటే తులా రాశి ప్రవేశం శని అయినాడు కాబట్టి ఇలా తులా రాశిలో ప్రవేశించింది
జరిగింది 1983లో ప్రవేశించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రవేశించారు. కారణం ఏంటంటే 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుండి ఇంకో రాశి ప్రవేశం జరుగుతున్నది శనికి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు 83 తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రవేశం జరిగింది కాబట్టి డెఫినెట్గా రాజకీయ రంగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అదే కానీ రాష్ట్రంలో మంచి మార్పులు జరిగే అవకాశం. మళ్ళీ కొత్త నాయకులు ఎవరు పుట్టుకొచ్చినా లేదా కొత్తదనం ఏమైనా పుట్టుకొచ్చినా మీరు అన్నట్టుగా ఇప్పుడు చూడండి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ పూర్తిగా ఏవో కడిగినట్టుగా కొంతమంది రాజకీయ నాయకుల్ని అందరినీ తుడిచిపెట్టి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ చూసారు మీరు సిబిఐ దాడులు అని చూసి ఇవన్నీ చేయడం వల్ల కొంత మార్పులు జరిగినా ఏమాత్రం ఆశ్చర్యపడకలే. కారణం ఏంటంటే తులారాశి ప్రవేశం అనేది మంచిది. తులారాశి ప్రవేశం శని అది మంచి యోగాన్ని ఇస్తుంది కాబట్టి రాష్ట్రానికి డెఫినెట్గా ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు రాజకీయ పరంగా డెఫినెట్గా రాష్ట్రానికి రాజకీయ నాయకులే పునాదులు కాబట్టి ఒక మార్పు తీసుకుని వచ్చే స్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి మార్పులు ముందు కాలంలో జరిగే అవకాశం ఉంది. అది కూడా ఏప్రిల్ మే తర్వాత పరిపూర్ణంగా ఉంటాయని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. నాయుడు గారు హైదరాబాద్ నుండి. నాయుడు గారు నమస్తే మేడం, నా పేరు నాయుడు అండి. నమస్తే అండి. నమస్కారం నాయుడు గారు. సిద్ధాంత్ గారు నమస్తే. నమస్కారం నాయుడు గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఆయన మన జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు కదా తెరాస నుంచి. చెప్పండి. ఆయనకు భవిష్యత్తులో ఎలా ఉంటుందండి? ఆయన అంటే ఇప్పుడు ఆయన జాతకం మా దగ్గర అయితే లేదండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు సడన్గా ఆయన పేరు అడిగితే మెయిన్ నాయకుల యొక్క జాతకాలు మనం తీసి పెట్టుకున్నాము. అది రాజకీయ పరంగా ఒకవేళ వాళ్ళు ఎలక్షన్స్ నిలబడినప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీకి ఎంత బలం ఉన్నది అని చెప్పడానికి ఇందాక ఆల్రెడీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి ఉన్నాము. తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన స్థితిగతుల ప్రకారం చూసుకుంటే బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 3 పార్టీలకు అటువంటి స్థితి ఉందండి. ఒకటి తెలంగాణ పార్టీకి బలం పెంచే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. చాలా వైఎస్ఆర్ జగన్ పార్టీ గారికి కూడా కొంత బలం పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఎలక్షన్స్ రేపు జరిగినప్పుడు. తర్వాత ఇంకో 3వ విషయం 2012 ఫిబ్రవరి తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ కూడా అద్భుతంగా పెరిగే అవకాశం కనబడుతున్నది. ఇలా మనం చూసుకుని వెళ్తున్నప్పుడు అంటే క్యాడర్ పెరగడం వేరు, బలం పెరగడం వేరు. మీరు ఇండివిజువల్గా ఆయన జాతకం చూసినప్పుడు డెఫినెట్గా జూంపల్లి గారి యొక్క విజయం ఎంతవరకు ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అది చూడలే కాబట్టి దయచేసి ఇంకోలా అనుకోకండి. నెక్స్ట్ టైం మన ఎలక్షన్ నెక్స్ట్ సండే ప్రోగ్రాంలో వీలైతే ఆయన యొక్క జాతకం కూడా తీసుకుని మీకు చెప్పగలడానికి అవకాశం ఉంటుంది చెప్తాను. ఓకే సార్, ఇందాక తెలంగాణ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదండి, కొత్త సంవత్సరం తెలంగాణ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళు చక్కగా పండుగ చేసుకోవచ్చు, మంచి ప్యాకేజీలు వస్తాయి. కొత్త సంవత్సరం న్యూ ఇయర్ గిఫ్ట్స్ వస్తాయి సెంట్రల్ నుండి డెఫినెట్గాను. అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా నవంబర్లో మనం మార్పులు వస్తాయని అనుకున్నామండి ఆంధ్ర రాష్ట్రంలోని. నేను ఇది ఆల్మోస్ట్ 6-8 ఎపిసోడ్స్ ముందు చెప్పి ఉన్న మాటలు ఇవ్వ నేను ఈ నవంబర్ స్టార్టింగ్ ఎండింగ్ 16 నుండి తెలంగాణ ఇష్యూ నెమ్మది క్రమేపీ తగ్గే అవకాశం ఉందని. తర్వాత ఇంకొకటి కూడా మనం చెప్పడానికి ఏంటంటే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు లగ్నం అవన్నీ చూసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ కొంత మంచి భావనలు, మంచి పాజిటివ్ వేవ్స్ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడడము. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మనం ఆడపిల్లలు ఏడుస్తుంటే ఏంటి ఇవ్వాలని చూస్తూ ముందు చాక్లెట్ ఇచ్చి పుస్తకాలు ఇచ్చి చదువుకోమంటారు. ఎందుకంటే చదవమంటే చదవడం కొద్దిగా కష్టం కదా. ఆ విధంగా అంటే తెలంగాణ ప్యాకేజ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. దానివల్ల అందరికీ అద్భుతమైన యోగం ఉండొచ్చు తెలంగాణ ప్రజలందరికీ. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ భాగంలో ప్రజలందరికీ కూడా చక్కటి ఆనందం కలిగించే విషయంగా ఏమైనా జరిగే అవకాశం ఉంది. న్యూ ఇయర్ అనేది ప్రతి ఒక్కరిని ఆనందం కలపడమే మన సెంట్రల్ యొక్క పని. అంతే డెఫినెట్గా మంచి పాజిటివ్ వేవ్స్ వస్తాయని చెప్పగలుగుతామండి. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన చర్చను కొనసాగిద్దాం. పొలిటికల్ పంచాంగంలో షార్ట్ బ్రేక్.